యార్లగడ్డ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. సో గుడ్ మార్నింగ్ అందరికీ. సో విద్యాసాగర్ గారు ఏంటి టార్గెటెడ్గా కారుమూరిని కావచ్చు, లేకపోతే జోగిని కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం, లేకపోతే కేసులు పెట్టడం, ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారా? ఇట్లా చేసి లోకల్ బాడీ ఎన్నికలకు ముందు భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మీద ఉన్న కేసులు ఏంటి, ఇంతకుముందు ప్రస్తావించారు. సో ఏం చెప్తారు దీనికి? గుడ్ మార్నింగ్ అండి, మీకు అట్లాగే మా తోటి రామకుమార్కి, అలాగే పెద్దలు సత్యమూర్తి గారికి నా నమస్కారం. ఇప్పుడు జోగి రమేష్ గారి విషయానికి మాట్లాడుకుందాం. జోగి రమేష్ గారి పెళ్లి అయితే నేను చేయలేదు కదా, సంబంధం మేము చూడలేదు కదా. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళ మధ్య మాట్లాడుకున్నారు. పెళ్లి మేము చేయనప్పుడు గొడవ కూడా మేము ఎట్లా చేయించగలుగుతాం? వాళ్ళ ఇంట్లో మధ్య భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది అనుకుందాం. ఆయన చెప్పినట్టే దిట్ ఈస్ ద రొటీన్ కామన్ అని అనుకుందాం. కానీ రొటీన్ అందరిలో ఉన్నాయి అని కొన్ని పేర్లు ఆయన తీసుకున్నారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ నేమ్స్ అండ్ అగైన్ ఇన్ ద మీడియా. కానీ ఎవరు రోడ్డు మీదకి రాలేదే, రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగా వాటి గురించి చర్చించలేదే, ఎవరు ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి మీద ఒకళ్ళు బురద జల్లుకోలేదే. మీరు బయటకు వచ్చి మీరు మాట్లాడుకొని మీరు ఆ మీడియాలో ప్రసారం చేస్తున్నారు, ఎవరిళ్లలో లేవు అంటే అందరిళ్లలో ఉంటాయి. ఐ టు యాక్సెప్ట్ 120% ఇవి ప్రతి ఇంట్లో ఉన్నవే, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ రోడ్డు మీదకి ఎవరు రావట్లేదు కదా జోగి రమేష్ గారు. ఎవరినో ఇన్సిస్ట్ చేస్తే ఎవరో ప్రెస్ మీట్ పెట్టరు కదా భార్యాభర్తల మధ్య గొడవల్లో. ఎవడో భార్యాభర్తల గొడవల్లో ఎవడో ఇన్వాల్వ్ అవుతాడని ఏ మూర్ఖుడు అయినా అనుకుంటాడా? మీరు కాకపోతే బయటకు వచ్చి మూర్ఖంగా మాట్లాడారు. కానీ ఎవరు మాట్లాడరు భార్యాభర్తల విషయంలోనో, ఆస్తుల పంపకాల విషయంలోనో, అన్నదమ్ముల విషయంలోనో. నాకు తెలిసినంత వరకు ఏ పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ కాదు. కానీ ఆవిడ నిన్న బయటకు వచ్చి అమ్మాయి మీ కోడలు బయటకు వచ్చి చెప్పిన మాట ఏంటి? అసలు మీరు హిందువులే కాదు అని చెప్పింది. నేను చెప్పామా? నేను చెప్పలేదే. నన్ను మోసం చేసి పెళ్లి చేశారు అని చెప్పింది ఆ అమ్మాయి. మేము చెప్పలేదే. నన్ను మన హిందువులు అని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. చీటింగ్ కాదా జోగి రమేష్ గారు? మీరు దానికి సమర్థింపుగా ఏమంటున్నారంటే ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన ఏదైనా ఫాలో అవ్వచ్చు. తప్పకుండా ఫాలో అవ్వచ్చు, 100%, నో డౌట్. మంచిది ఎందులో తీసుకోవచ్చు, నో డౌట్. కానీ సమస్య మీరు ఏం ఫాలో అవుతున్నారు అనేది కాదు సమస్య. ఇక్కడ ఏం చెప్పి పెళ్లి చేసుకున్నారు అనేది సమస్య. అదే అమ్మాయి చెప్పింది, దాన్ని మీడియా ప్రచారంలో తీసుకొచ్చాను. సమాధానం చెప్పాల్సి వస్తే మీరు దానికి చెప్పాలే గాని మీడియాలో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీనికి కారణం, లోకేష్ గారు దీనికి కారణం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు దీనికి కారణం అంటే సచ్ యూలెస్ మాటలు కాదు. రెండోది, మీరు ప్రతిసారి కులం ప్రస్తావన తీసుకొస్తారు. మీరు ఏ ప్రెస్ మీట్ లో పెట్టినా కులం ప్రస్తావన తీసుకొస్తారు, చండాలంగా మరి నీచంగా. మీరు ఒక్కరే లేరు ఆ కులంలో, మీరు ఒక్కరే ఆ కులంలో ఏం లేరు. కులం అన్నది అందులో పుట్టిన వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఏ కులంలో పుట్టిన వాళ్ళందరికీ వర్తిస్తూ ఉంటది. మిమ్మల్ని మీ మీద ఏమన్నా రాగానే నేను బీసీని కాబట్టి నువ్వు చేయాల్సిన తప్పులన్నీ చేసేసి కులాన్ని తీసుకొచ్చి మొదలు పెడతావు. అంటే ఎవరే తప్పు చేసినా వాళ్ళ కులాన్ని తీసుకొచ్చి మొదలు పెట్టేస్తే ఆ నేరం తప్పు అయిపోద్దా? సరే, ఒప్పు అయిపోద్దా? కరెక్ట్ అయిపోద్దా? నువ్వు చిల్లర పనులు, చీటింగ్ పనులు, క్రిమినల్ యాక్టివిటీస్ నువ్వు ఎవరి మీదనైనా సరే, ఎవరి ఇండ్ల మీదకైనా సరే నీ నోటికి వచ్చినట్లు నీ బూతులు తిట్టేసి నువ్వు ఎవరిని వాడిని కొట్టి వీడిని తిట్టి వాళ్ళని మెప్పించడానికి వీళ్ళని మెప్పించడానికి చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటికి దాడి చెల్లడానికి నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వేమన్నా చేసేయచ్చు. నీ జోలికి వస్తే మాత్రం నా కులం నా బీసీలు మాట్లాడతావు. అంటే నువ్వు ఏమైనా చేసేసి నీ కులాన్ని అడ్డం పెట్టేస్తే మిగతా వాళ్ళతో సైలెంట్ అయిపోవాలా. అయినా కులానికి నేరానికి సంబంధం ఏంటి? నువ్వు నేరం చేశావో లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు నేరం చేసి కొడుకు ఏం చేశాడో అది మీరు చూసుకోవాలా. దాన్ని వదిలేసి నేను బీసీని కాబట్టి నా మీద పడ్డారు
అంటే బీసీ నువ్వు అన్నదే తీసుకున్నావు అంటే బీసీ ఇళ్లలో కులాల మా ఇళ్లలో సమస్యలు ఉండవా? అందరి ఇళ్లలో ఉంటాయని నువ్వేగా చెప్పావు. ఓ రెడ్డి పేరు ఒక కాపు పేరు తీసుకున్నావుగా. అంటే ఆ కులాల్లోనే గొడవలు ఉంటాయా? బీసీ ఇళ్లలోనో నువ్వు అన్నట్టు అందరి ఇళ్లలో ఉండవా అంటే అన్ని కులాల్లో అందరి ఇళ్లలో అన్ని ఉంటాయి. మరి కులాన్ని తీసుకొస్తావు ముందరా? అవును. నీకు కులానికి ఏంటి సంబంధం? నువ్వు ఆ కులంలో పుట్టావు అంతే. నువ్వు ఆ కులంలో పుట్టినంత మాత్రాన నువ్వేమో కుల నాయకుడేం కాదు. ఆ కులంలో పుట్టినంత మాత్రాన నువ్వు నేరాలు ఘోరాలు పాపాలు అన్నీ చేసేస్తే ఆ కులం నీ పాపాన్ని ఘోరాన్ని నేరాన్ని పాపాన్ని క్షమించదు, కడిగేయదు. యూజ్లెస్ మాట్లాడతాడు జోగి రమేష్. ఎస్, చిల్లర మాటలు, చిల్లర గాడు. రైట్. అది నీ కుటుంబ విషయాన్ని ఏదన్నా ఉంటే నువ్వు గుట్టుగానే దాన్ని నువ్వు చేసుకొని ఉండాలా. లేదు మొదటి రోజే మీడియా ముందుకు వచ్చేసి అయ్యా ఇది నా కుటుంబ విషయం, ఇది మేమేం పరిష్కరించుకుంటాం, దీంట్లో మీడియా జోక్యం వద్దు, ఏదైనా ఉంటే మీడియాకి నేను వచ్చి అప్డేట్ చేస్తాను, ఎస్, దీన్ని ఇట్లా పెంచబాకండి, దయచేసి మమ్మల్ని మా ఫ్రీడమ్ మా స్పేస్ మాకు ఇవ్వండి, ఫ్యామిలీ స్పేస్ మాకు ఇవ్వండి అని నువ్వు రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. అది వదిలేసి నువ్వు మందిని అంతా తీసుకొని వచ్చి పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు అదట. ఇంకా కారుమూరి గారి విషయానికి వద్దాం. కారుమూరి గారి విషయంలో ఎంత సెల్ఫ్ గోల్ అంటే నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పాడు ఏదో మిగిలి ఉంటది 2-3 కోట్లు, ఏదో మిగిలి ఉంటుంది 2-3 కోట్లు. అంటే ఈజ్ ఆథరైజింగ్ దట్ ఈ గాట్ ఎవ్రీథింగ్ దట్ ఆ టెండర్ అంతా ఆయనకు వచ్చింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆథరైజ్ చేశారు దాన్ని. ఇంకా ఆథరైజ్ లేదు ఇరికిచ్చారని మాట చెప్పలేదు ఆయన. ఆయన వచ్చుంటే 2 కోట్లు 3 కోట్లు మిగిలి ఉంటది అంటే 2-3 కోట్లు అనేది వెరీ స్మాల్ వాల్యూ కింద చూసుకుంటున్నాడు ఆయన. 2-3 కోట్లు అనేది మీలాంటి వాడుకో నాలాంటి వాడుకో లేదంటే సత్యమూర్తి గారికో లేకపోతే మా శ్రీరామ్ గారికో చాలా పెద్ద డబ్బు. అంతేగా, చాలా చాలా పెద్ద డబ్బు. ఏదో అట్లా అన్నట్టు అంటే ఏదో అనేది మన యాక్సిడెంట్ చేశాడు వాళ్ళ అబ్బాయి. ఆయన ఏదో తెలియక చిన్నపిల్ల చేశాడు. అయ్యో పాపం ఏదో తెలియక 2-3 కోట్లు వచ్చేసి ఉంటుంది అవినీతి సొత్తు, లేకపోతే ఏదో పాపం వాళ్ళు చేసేశారు. అంటే ప్రతిదీ ఏంటంటే చిన్నదిగా చేసేసి దాన్ని ప్రొజెక్షన్ లేకుండా చేయటం అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. మేము ఈ మధ్యలో హైదరాబాద్ లో యాక్సిడెంట్ జరిగింది శ్రీహరి గారు. దాంట్లో సోషల్ మీడియాలో పంపు చేశారు, ఇప్పుడు అరెస్ట్ చేస్తారా ఎంపీని, ఇప్పుడు అరెస్ట్ చేస్తారా ఎంపీని అన్నట్టు మాట్లాడారు. అయ్యా ఆ ఎంపీ కొడుకు మీలాగా సాక్ష్యాలను లేదంటే ఆ ఎంపీ స్వయాన ఎంపీ గారు ప్రెసిడెంట్ ఎంపీ గారు ఆయన సాక్ష్యాలు తారుమారు చేయలే, లేకపోతే ఎవరిని దాంట్లో తారుమారు చేసి ఎవరినో ఇంకోరినో తీసుకొని పెట్టలేదు. అలాంటప్పుడు ఆయన కరెక్ట్ చేస్తారు, ఇంకా అన్ని చేస్తారు. ఇప్పుడు ఏదైనా వస్తే ఇంక వీటిని చెప్తారు. ఒకసారి మనం రామ్ గారి దగ్గరికి కూడా వెళ్దాం. రామ్ కుమార్ గారు, ఏంటి ఈడీ అరెస్ట్ చేస్తే కూడా కారుమూరి ఎపిసోడ్ లో